బెజవాడ బైపాస్ రోడ్డుకి అడగంగానే సాయం చేయడానికి ముందుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. రాజధాని అమరావతి మీదుగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో విజయవాడ బైపాస్, కోల్కతా చెన్నై హైవే కొత్త బైపాస్కి, అంటే మన నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర నుంచి నేరుగా గొల్లపూడి దాకా వెళ్తుంది. దాన్ని అన్ని గ్రిడ్ రోడ్లని అనుసంధానం చేసేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రెడీ చేసింది, ఓకే చెప్పింది. ఇప్పటికే 5 గ్రిడ్ రోడ్ల మీద వంతెనలు ఉంటే మిగిలిన 5 గ్రిడ్ రోడ్ల మీద కూడా వంతెనల నిర్మాణానికి అంగీకారం చెప్పింది. వెంకటపాలెం వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా అనుసంధానం కల్పించేలా ఇంటర్చేంజ్ నిర్మాణానికి ఎన్హెచ్ఏ ముందుకొచ్చింది. వీటికి సంబంధించి సలహా సంస్థ అంచనాలు వేస్తున్నారు. విజయవాడ బైపాస్ చిన్నౌటుపల్లి నుంచి మొదలై గొల్లపూడి నుంచి కృష్ణానది రాజధాని ప్రాంతం మీదుగా కాజా దగ్గర కోల్కతా చెన్నై రహదారిలో కలుస్తుంది. గొల్లపూడి కాజా ప్యాకేజీ 17.88 కిలోమీటర్లు. ఇందులో కృష్ణానది మీద వంతెన 3.12 కిలోమీటర్లు. ఈ బైపాస్ రాజధాని ప్రాంతంలో 12 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో 10 చోట్ల గ్రిడ్ రోడ్లు ఉంటే కేవలం 5 గ్రిడ్ రోడ్లకు మాత్రమే వంతెనలు ఆర్ఓబి ఆర్యూబి ఉన్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించి 5 గ్రిడ్ రోడ్లని తాజాగా యాడ్ చేయమని చెప్పి అడిగారు. ఓవరాల్గా వీళ్ళు అడగగానే ఇవ్వడానికి ముందుకొచ్చారు.